వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో కోవేటికి కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసమే నేను ఎందుకు ఇలా చెప్పాలని అనుకున్నానంటే, వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో అయితే గన నేను కంటిన్యూగా చెప్తూ ఉన్నాను. అంతకన్నా ముందుగా రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వకుండా చే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ వస్తుంది. కాకపోతే నేను పెట్టే ప్రతి వీడియో గూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 1000 మందినైతే గన నేను తొందరగా సబ్స్క్రైబర్‌ని అంతమందిని సంపాదించాలా అని ఉంది. కాకపోతే అది మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకు ఈళ్ళ గురించే చెప్పాలంటే, ఇక్కడ మనం ఏదో అనుకుంటారు వాళ్ళు. అక్కడ పోయిన తర్వాత ఏదో జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తే వాళ్ళ మైండ్‌లో ఇలా ఉంటుందా? అలా ఉంటుందా? అన్నది తెలుసుకుంటారన్న ఉద్దేశంతో అయితే నీ వీడియోలనేది చేస్తూ ఉన్నాను. ఎ నాకు తెలిసిన వీడియోసే నేను చేస్తా. లేదంటే ఏదైనా మీకు కొత్త ఇన్ఫర్మేషన్ తేవాలని ఉంటే మటుకు ఖచ్చితంగా నేనైతే కోవిడ్‌కి మా మేడంకి ఫోను చేసి కనుక్కొనైతే కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యగలుగుతాను నేను. మీరు సపోర్ట్ చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేది ఉంటుంది కదా! అలాంటివంతా రోజు రోజుటికన్నది మన ఛానల్ అది చాలా గ్రోత్ అవుతూ ఉండాలా. స్లో అయితే అవ్వకూడదు. చానా రోజులు లేదు. అనుకున్న దానికి రీచ్ అవ్వాలంటే టైం అన్నది ఎక్కువైతే లేదు. తక్కువే ఉంది. సపోర్ట్ చేయండి. ఎంతమంది దగ్గర దగ్గర 7,000 మంది నా ఛానల్ అన్నది చూస్తూ ఉన్నారు. వాళ్ళలో అర్ధమ మంది అయినా గాని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుంటే ఖచ్చితంగా అయితే తక్కువ టైంలోనే అనుకునిందయితే జరుగుతుంది. సాధించగలుగుతాను. ఛానల్‌కి గూడా సపోర్ట్ చేసిన దాన్నయితా, న్యాయం చేసిన దాన్నే అయితాను. ఇంక ఎప్పుడో వచ్చేదానికైతే లేదు కదండీ! నా యాష అన్నది అర్థం చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇంకా ఎందుకైతే చెప్తున్నానంటే తెలుసుకుంటారన్న ఉద్దేశ్యంతో అయితే చెప్తున్నా. వాళ్ళేమనుకుంటారు కొత్తగా ఎళ్ళేవాళ్ళు భాష రాదు. ఆడ ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? వాళ్ళేమన్నా కొడతారా? తిడతారా? మన పరిస్థితి ఏంటి అన్నది వాళ్ళు ప్రాణం మీదనే ఆశ వదిలైతే ఎళ్ళేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా యూజ్ అయితుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ చేసేటివి గూడా ఇప్పుడు నేను చెప్పేది గూడా చాలా యూజ్ అయితుంది కాబట్టి ఖచ్చితంగా ఇనండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తేనే అర్థమైతుంది. మధ్యలో ఆపేసి ఎళ్లి మళ్ళొచ్చి చూద్దామంటే మటుకు ఈ వీడియో దొరకదు. నాలాంటి వాళ్ళు ఎంతో మందుంటారు. నాకు తెలిసినంత వరకైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేను ఒకటేనని నాకనిపిస్తుంది. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చెప్తూ ఉన్నా గానీ ఏదో కోవేట్ ఇంట్లో ఏం జరుగుతుందనే విషయం అయితే ఎవరు చెప్పలేదు. నేనైతే నా మనసు సాక్షిగా నేనైతే చెప్తున్నా. మంచి ఇన్ఫర్మేషను అన్నదైతే నాకైతే ఆశుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నానని నాకైతే ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అని అనిపిస్తుంది. కాకపోతే అందుకనేసి నేను ఈ వీడియోతోని చేస్తాను. ఖచ్చితంగా వినండి. లాస్ట్ వరకు చూడాలి వీడియోస్. చూస్తే అర్థమైతుంది. క్లారిటీ వస్తుంది. థంబ్‌నెయిల్ గూడా చూసే గదా వస్తారు. థంబ్‌నెయిల్ చూడకుండా రారు కదా! థంబ్‌నెయిల్ చూసి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తే అర్థమైతుంది. ఎందుకైతే చెప్తున్నానంటే వాళ్ళు ఏమి అనరండి. వాళ్ళు ఏమి అనరు. కాకపోతే మీకు అర్థం కాదు. మీకు భాష రాదు కాబట్టి కొత్తగా వెళ్ళిన వాళ్ళు తిండి గూడా అన్నం గూడా అన్నది బాస్మతి రైసు. మన ఇంటికాడలాగా రకరకాలదేముండదు. బాస్మతి రైసు. ఇంకా ఎంత పొడుగుంటాయంటే చెప్పాలంటే మన బియ్యంలో 3 గింజలు, 4 గింజలంత పొడుగుంటుంది అన్నం. అన్నం గూడా దిగదు. ఆ కూరలు దిగదు. కారం ఉండదు. ఇట్లా అట్లా ఎన్నో ఆలోచనలతో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కొట్టరు, తిట్టరు. ఏం చెప్పేదన్నది మీరు అర్థం చేసుకొని పనన్నది నేర్చుకొని పనులు చేసి మన ఇంట్లో చేసే పనులే భాష ఒకటే తేడా. భాష ఒకటే తేడా. మనం ఇంట్లో లేచిన మొదలుకొని ఏం చేస్తాం అయ్యే పనులుంటాయి. ఎక్స్‌ట్రా పనులు ఏమీ ఉండవు. అయితే బయట పోయేదుండదు. ఇంట్లోనే ఉండి పని చేసుకోవాలి. చెప్పిందైతే అర్థం చేసుకోండి ప్లీజ్. వాళ్ళ మీద తిరగబడడం కానీ, పని నేర్చుకోకుండా పోవడం కానీ, అది మీరు ఉండేదాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్నయితే ఇంట్లో పెట్టుకోవడం గూడా జరుగుతుంది. నన్ను ఈడికి తెచ్చేసినారులే నేను ఏం చేసినా పెట్టుకుంటారన్నదైతే కల. వాళ్ళని తీసుకుపోయింది వాళ్ళకి నువ్వు పని చేసేకే కదా! నాకొక మనిషి ఉంటుందనే ఉద్దేశంతో అయితే నిన్ను తీసుకుపోతారు. నువ్వు సక్రంగా ఉండాలి కదా! ఉండకపోతే వాళ్ళు పెట్టుకోరు. పెట్టుకోరు. ఆఫీస్‌కి పంపడము. నువ్వు ఆఫీస్ తరపున తెచ్చుంటే ఖచ్చితంగా ఆఫీస్‌కి వదిలేసి ఏరే మనిషిని తెచ్చుకుంటారు. వాళ్ళు రిస్క్ పడరు తెలుసా? కోవేటోళ్ళు రిస్క్ పడరు. కాకపోతే వాళ్ళు చెప్పిన పనులు ఏం చెప్తున్నారు? నువ్వేం పని చేస్తున్నావు అన్నది కొంచెం నీట్‌గా, పరిశుభ్రంగా చేయాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళు చెప్పింది మటుకు ఖచ్చితంగా వినాలబ్బా! 100% వాళ్ళ మాటలు ఇంటేనే కానీ నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. వోళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మనల్నేం కొట్టరు, తిట్టరు.
కాకపోతే నీకు భాష రాదు కదా! ఒక పనికి 10 సార్లు చెప్పి వాళ్ళు చేపిచ్చుకోవాలి కాబట్టి, వాళ్ళు నిన్నేమి అనరు. నువ్వు కోపగించుకోకుండా ప్రశాంతంగా చేసుకుంటే, నువ్వు నిలబడేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది మట్టుకు పక్కా. ఇది మట్టుకు గ్యారంటీ. అర్థం చేసుకోండి. పోయిన వాళ్ళు వాళ్ళ మాట విని నేర్చుకోండి భాష. నేర్చుకోకపోతే మీకే ప్రాబ్లమ్ అనమాట. నేర్చుకోండి. ఆఫీస్ నుంచెళ్తే ఆఫీస్‌కి పంపించేస్తారు. నేను చెప్పిన లక్షణాలు ఏమీ లేకపోతే. లేదంటే నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకైనా చెప్పి, వాళ్ళ తరపున నీకు చెప్పించి ఇలా చేస్తాంది, ఇలా చేస్తాందని చెప్పడం అయితే జరుగుతుంది. పనే చేయలేదని చెప్పేస్తారు. నేను ఇజా తీసినారు చూడు నీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకేం చెప్తారు? నువ్వేమో అన్ని పనులు చేస్తున్నానని నువ్వు చెప్తావు. వాళ్ళకి ఈ చెప్పే కంప్లెయింట్లు ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్పేటివి పని ఏం చేయలేదు. పొద్దున్నే అస్సలు లేలేదని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే తప్పు అంత దొరికితే ఇంత చేస్తారనమాట. గోరంత తప్పు అయితే కొండంత చేసేస్తారు. దాన్ని బట్టి నువ్వు నీకు దోచిన పనికైతే నువ్వు నిదానంగా చేసుకుంటూ నీట్‌గా చేసుకోవాలి. చేసిన పని అయినా గానీ నీట్‌గా చేసుకుంటా అరబ్బీ నేర్చుకునేకి ట్రై చేయి. ప్రయత్నం అన్నది చెయ్యి. అరబ్బీ గాని వస్తే నువ్వు ఏం పని చేసినా, ఏది చేసినా అన్నది నువ్వు ఇంట్లో చెలాయించగలుగుతావు. ఇంట్లో గూడా బాగా సెట్ అవ్వగలుగుతావు. నలుగురితో గూడా వాళ్ళకు రిస్క్ అవ్వదు. నీకు రిస్క్ అవ్వదు. ప్రశాంతంగా పని చేసుకొని భాష అయితే నేర్చుకో. వాళ్ళు చెప్పినట్టు ఇనేటిగానికే నువ్వు ప్రయత్నించు. ఎందుకు చెప్తున్నానంటే ఇబ్బందులు పడకూడదు. వెళ్ళిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు ఆడికెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అన్నది చేస్తున్నాను. ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నాకైతే మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మనం వీడియోలు అనేది ఆపకూడదన్నది నాకు ఒక ధైర్యం ఉంటుందన్నమాట. అనుకునింది సాధిస్తాము. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నా వెనక చాలామందే ఉండారు. నా ఫాలోవర్స్, నా ఫ్యాన్స్. నన్ను అభిమానించేవోళ్ళు. ఇప్పుడు నన్ను అభిమానించే మీ అందరికీ గూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు సపోర్ట్ చేయలేదని అయితే చెప్పలేదు. చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేసి సబ్‌స్క్రైబర్‌లు పెరిగి 4000 గంటలు ఇప్పుడు ఈ ఛానల్ లేని వాళ్ళకైతే దీని గురించి పెద్దగా తెలీదు. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే వాళ్ళ గుండెల్లో రైళ్ళైతే పరిగెడుతూ ఉంటాయి. ప్రశాంతత అయితే ఉండదు. నిద్ర అయితే ఉండదు. అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నేను అనుకునింది ఈ ఛానల్ గూడా నాకు నిలబడాలంటే 1 ఇయర్‌లోగానే నాకు 1000 మంది సబ్‌స్క్రైబర్ కావాలి. 4000 గంటలు మన ప్రజలు చూసిన 4000 గంటలైతే ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. సపోర్ట్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా గూడా షేర్ చేయండి లింక్ అన్నది. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.